హలో అండి. సో మనం ఈరోజు కాస్మెటిక్ గైనకాలజీ అంటే ఏంటో తెలుసుకుందాము. నేను మీ డాక్టర్ మాల్విక అప్పసాని, కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ ఎటర్నల్ ఎస్థెటిక్స్ క్లినిక్, హైదరాబాద్. సో కాస్మెటిక్ గైనకాలజీ అంటే పేరులోనే కాస్మెటిక్ అంటే అందమా, లుక్సా అన్నట్టు ఉంది. సో ఇది లుక్స్కి సంబంధించిందా? సో అవును, తప్పకుండా కొంచెం లుక్స్ మ్యాటర్ కూడా ఉంటుందండి. ఈ మధ్యన కింద ఎలా ఉంది ఇవన్నీ అందరికీ ఇంపార్టెంట్ అవుతున్నాయి. ఎందుకంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అయ్యి ఇది మా ఉమెన్ హెల్త్ అండ్ కాన్ఫిడెన్స్లో చాలా ఇంపార్టెన్స్ చూపిస్తుంది కాబట్టి. సో కాస్మెటిక్ గైనకాలజీలో కాస్మెటిక్ యాంగిల్ 100% ఉంది. ఈ ఒక్క యాంగిలే కాకుండా మనకు ఇంకో రీజనరేటివ్ హెల్త్ అని, అంటే రీజనరేటివ్ గైనకాలజీ, ఫంక్షనల్ గైనకాలజీ, అదే కాకుండా సెక్షువల్ హెల్త్, మెనోపాజల్ హెల్త్, అడాలసెంట్ హెల్త్, ఇవన్నీ కలగలుపుకుంటే మనకు కాస్మెటిక్ గైనకాలజీ అవుతుంది. సో ఇందులో మనం విడివిడిగా అనుకుంటే కాస్మెటిక్లో వచ్చే విషయాలేమో కింద ఇంటిమేట్ ఏరియా పిగ్మెంటేషన్ అని చాలామంది అమ్మాయిలు వస్తారు మన దగ్గర. అంటే కింద ఏరియా చాలా కొంచెం డార్క్ అనిపిస్తుంది, ఏం చేయాలి, ఇట్లాంటి రీజన్స్తో వస్తారు. అది మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే రిపీటెడ్ ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు. సో ఈ పిగ్మెంటేషన్ని మనం లేజర్ ద్వారానో, పీల్స్ ద్వారానో, హార్మోన్ కరెక్షన్ ద్వారానో ఇవన్నీ మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇవే కాకుండా మనం ఈ కాస్మెటిక్లో లేబియా ప్లాస్టీ చేస్తాము, హైమెనోప్లాస్టీస్ చేస్తాము. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే కొంతమందికి కింద లేబియా అంటే కింద ఉండే లిప్స్ అన్ఈవెన్గా ఉంటాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది, లేకపోతే రెండు కొంచెం పెద్దగా ఉండటం వల్ల వెజైనల్ డిశ్చార్జ్ బయటకు రాలేక ఇరిటేషన్ వచ్చి ఈ అన్ని కారణాల వల్ల లేబియా ప్లాస్టీ చేస్తాము. సో ఇవన్నీ మనం సర్జరీ చేస్తాము, వాళ్ళకి మెడికల్గాను హెల్ప్ అవుతుంది, లుక్స్ ద్వారా కూడా హెల్ప్ అవుతుంది. ఇదే కాకుండా మనం ఎప్పుడైతే ఫంక్షనల్ గైనకాలజీ ఆస్పెక్ట్కి వస్తామో మనం ప్రాబ్లమ్స్ ఎట్లాంటివి అంటే వెజైనల్ డ్రైనెస్ అని, వెజైనల్ ఇరిటేషన్, రిపీటెడ్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ ట్రీట్ చేయడానికి మనకి వెజైనల్ లేజర్స్ ఉన్నాయి. అండ్ పిఆర్పి ఇంజెక్షన్స్ అంటాము, మన బ్లడ్డే తీసుకుని దాంట్లో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎక్స్ట్రాక్ట్ చేసి వెజైనాలోకి ఇంజెక్షన్స్ ఇస్తే వెజైనా రిజువినేషన్కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇట్లా మనం వెజైనల్ ఇరిటేషన్ అండ్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయొచ్చు. ఇది కాక కొంతమందికి యూరిన్ లీకేజ్ ఇష్యూస్ ఉంటాయి. చాలామంది మహిళలకి ముందుగానే స్టార్ట్ అయిపోతాయి యూరిన్ లీకేజెస్ ఇష్యూస్ అనేవి. స్టార్ట్ అయిపోయి కానీ కొద్దిగా ఉండి టైం అవుతున్న కొద్దీ మెనోపాజ్ దగ్గరికి వస్తున్న కొద్దీ పెరుగుతూ ఉంటుంది యూరిన్ లీకేజ్ ఇష్యూ. దీని బేసిక్ కారణం ఏంటంటే కిందున్న పెల్విక్ ఫ్లోర్ మసిల్ ఒకటి బాగా నీరసపడి ఉండటం వల్ల. సో మనం ఈ మజిల్ని టైటన్ చేసుకోవడానికి మన దగ్గర ఎంసెల్లా చైర్ అని ఉంటుంది, దాని మీద కూర్చోవటం వల్ల కింద కీగిల్ ఎక్సర్సైజెస్ అది గట్టిగా 10,000 సార్లు చేయబీయటం వల్ల ఆ మజిల్ స్ట్రెంగ్తన్ అయ్యి ఈ యూరిన్ లీకేజ్ ఇష్యూ ఒకటి తగ్గుతుంది. ఇదే కాకుండా లూజ్ వెజైనా అని పోస్ట్ డెలివరీస్ అంటే ఒక 2 డెలివరీలు అయ్యాక వెజైనా ల్యాక్స్గా అనిపిస్తుంది, లూజ్గా అనిపిస్తుందని చాలామంది కపుల్స్ వస్తారు మా క్లినిక్కి. సో వీళ్ళకి మేము ఎయిదర్ బాగా లూజ్గా ఉన్న వెజైనా అయితే డైరెక్ట్ సర్జికల్ ఆప్షన్ వెజైనోప్లాస్టీ, లేదు కొంచెమే లూజ్గా ఉందంటే దానికి అదర్ ఆప్షన్స్ లైక్ వెజైనల్ లేజర్ అని, ఈ చైర్ అని, మసిల్ స్ట్రెంథనింగ్, ఇవన్నీ ఆప్షన్స్ వేరే వేరే ఇస్తామండి. అదే మనం సెక్షువల్ గైనకాలజీ అంటే సెక్షువల్ హెల్త్ విషయానికి వస్తే చాలామందికి పెయిన్ డ్యూరింగ్ ఇంటర్ కోర్స్ అంటారు. దీన్ని మేము మెడికల్గా డిస్పెరూనియా అని అంటాము. లేదు అంటే కొంతమంది అసలు ఈ పెయినో భయం వల్లనో లేకపోతే ఏదో విన్నామని అసలు ఇంటర్ కోర్సే ఇప్పటి వరకు అవ్వలేదని మా దగ్గర కొంతమంది మ్యారేజ్ అయ్యి ఒక 2 years అయింది, 4 years అయింది, 9 years అయిందని కూడా వస్తారు. ఈ టర్మ్ని మనము వెజైనిస్మస్ అంటాము. సో వీళ్ళందరికీ మేము వేరే చాలా ఆప్షన్స్ ఉంటాయండి. కౌన్సిలింగ్ ఇస్తాము, వెజైనల్ డైలేటర్స్తో ఎట్లా చేయాలో ఇస్తాము, పెల్విక్ ఫ్లోర్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ చెప్తాము, ఫైనల్గా బోటాక్స్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి ఇది క్యూర్ చేయటానికి. ఇదే కాకుండా సెక్షువల్ హెల్త్ విషయంగా ఆలోచిస్తే చాలామంది ల్యాక్ ఆఫ్ ఆర్గాజం అని, లేకపోతే వయసుతో పెరిగే కొద్దీ ఆర్గాజం నెమ్మదిగా తగ్గిపోతుందని దీనివల్ల కంప్లైంట్ చేసుకుంటూ వస్తారు. వీళ్ళకి మేము పిఆర్పి ఇంజెక్షన్స్ ఆప్షన్స్ ఇస్తాము. అంటే వెజైనా లోపల పిఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ, క్లైటోరస్లో పిఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వటం కానీ, దీనివల్ల వాళ్ళ ఆర్గాజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే రిజువినేషన్ అయ్యి నర్వ్స్ అన్నీ మళ్ళీ కొంచెం రీగ్రోత్ అయ్యి బెటర్ ఆర్గాజం ఫీల్ అవుతారు. సో ఇవన్నీ వచ్చేవి సెక్షువల్ హెల్త్. ఇవే కాకుండా లాట్ ఆఫ్ అవేర్నెస్ ఈ మధ్యన మెనోపాజల్ హెల్త్ మీద వస్తుంది. అంటే మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవటం. ఇవి ఆగిపోయా అంటే హార్మోన్స్ సడన్గా ఆగిపోయినట్లు లెక్క. మరి సడన్గా హార్మోన్స్ ఆగిపోతే వెజైనా డ్రై అయిపోతుంది అండ్ చాలా ఇబ్బందులు వస్తాయి. దీన్ని మనము జెనైటో యూరినరీ సిండ్రోమ్ ఆఫ్ మెనోపాజ్ అని కూడా అంటాము.
వాళ్ళకి వెజైనా ఇరిటేషన్, డ్రైనెస్, లూబ్రికేషన్ ఉండదు, అండ్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వెజైనాలో, యూరిన్ లీకేజెస్ ఇవన్నీ కలగలుపుకొని వస్తాయి మెనోపాజల్ విమెన్కి. సో అవన్నీ ఎయిదర్ మనం హార్మోనల్గా డీల్ చేయొచ్చు, నాన్ హార్మోనల్గా డీల్ చేయొచ్చు. బికాజ్ మన దగ్గర ఇప్పుడు కొత్త ఎక్విప్మెంట్ ఉన్నాయి లైక్ లేజర్, చైర్ అండ్ ఆల్. సో ఇవన్నీ డీల్ చేయటము స్టార్టింగ్ ఫ్రమ్ అడాలసెంట్ ఏజ్ గ్రూప్, అంటే అడాలసెంట్ అంటే టీనేజ్ అమ్మాయి దగ్గర నుంచి పోస్ట్ మెనోపాజల్ విమెన్ హెల్త్ వరకు ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ని డీల్ చేయటం అన్నీ కలిపి కాస్మెటిక్ గైనకాలజీ బ్రాంచ్లో వస్తుందండి. సో ఇవన్నీ మేము విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేశాము. ప్లీజ్ వినండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని వచ్చి అడగండి.